గేమ్ చేంజర్ మెగా మూవీ జనవరి 10వ తారీఖు రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి. శంకర్ దర్శకత్వంలో రాబోతున్నటువంటి మూవీ పైన చాలా పెద్ద పెట్టుబడితో 3 సంవత్సరాల పైగా ఈ సినిమా నిర్మాణం జరిగింది. అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంటే ఒక బ్లాక్ బస్టర్ మూవీ పాన్ ఇండియా స్థాయిలో ఒక భారీ సక్సెస్ కోసం ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. మెగా ఫ్యాన్స్ కానీ రామ్ చరణ్ గారి అభిమానులు కానీ ఎదురు చూస్తున్నటువంటి. అయితే ఏంటంటే కొన్ని ఈ సినిమాకు సంబంధించి రిలీజ్కి ముందే కొన్ని వివాదాస్పదమైనటువంటి అంశాలు. సహజంగానే మెగా ఫ్యామిలీ అంటే ఏవో కొన్ని ఇష్యూస్ ఉంటాయి, అంత ఈజీగా ఉండదు. ఒక రకమైన వ్యతిరేక గ్రూప్ కూడా ఉంటుంది మెగా ఫ్యామిలీకి. దాంట్లో భాగంగానే ప్రీ రిలీజ్ ఈవెంట్లో జరిగినటువంటి కొన్ని లక్షల మంది హాజరైతే ఎక్కడో 2 అభిమానులు చనిపోయారని చెప్పి పుష్ప 2కి అయితేనేమో ఒక న్యాయమను, మరి రామ్ చరణ్ గారి మూవీకి ఒక న్యాయమా అని ఒక రకమైన దుష్ప్రచారం. ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ వేరు, అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ వేరు. డిప్యూటీ సీఎం గారిని అరెస్ట్ చేయాలని వైసీపీ వాళ్ళు రకరకాలైనటువంటి కామెంట్స్. అంటే అక్కడ జరిగిన సంఘటనని రాజకీయం చేసి దాంట్లో ఏదో వ్యతిరేకతను ప్రచారం చేయాలనేటువంటి ఒక కుట్రకోణం. మరొకటి మూవీకి సంబంధించిన కొన్ని దుష్ప్రచారాలు. మూవీ అలా ఉంది ఇలా ఉంది అని చెప్పి అసలు మూవీ రిలీజ్ కాకముందే ఎవడెవడో ఎక్కడెక్కడో రివ్యూలు ఇవ్వటం, మూవీ పైన కొంత వ్యతిరేక ప్రచారాన్ని చేయటం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే శంకర్ గారి దర్శకత్వంలో వచ్చే మూవీస్ అవి సక్సెస్ అయితే వాటి యొక్క రేంజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చాలా సినిమాలు గతంలో కూడా ఆయన చూసాం మనం. సందేశాత్మక సినిమాలు ఉంటాయి, చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించిన చరిత్ర ఆయనకుంది. రామ్ చరణ్ గారికి కూడా RRR తర్వాత వస్తున్నటువంటి మూవీ కాబట్టి నెక్స్ట్ లెవెల్లో ఉంటుందనేది అంచనాలు. భారీ అంచనాల మధ్యనే ఈ సినిమా రిలీజ్ అవుతుంది. దానితో పొలిటికల్ బ్యాక్డ్రాప్, రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి సినిమా. దీంట్లో అప్పన్న క్యారెక్టరు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ క్యారెక్టర్లో రామ్ చరణ్ గారి యొక్క నటన కూడా చాలా అద్భుతంగా ఉంది అనేది వస్తున్నటువంటి సినిమా వర్గాల నుంచి, సినీ పండితుల నుంచి, సినిమా వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. కొంతమంది ఆ సినిమాలో పనిచేసినటువంటి నటీనటులు కానీ, లేకపోతే సినిమా ఇండస్ట్రీ నుంచి వస్తున్నటువంటి ఇన్పుట్స్ కానీ, సినిమా అయితే భారీ స్థాయిలో విజయం సాధించబోతుంది. దాని యొక్క కథ కానీ, కథనం కానీ, దాని యొక్క నేపథ్యం కానీ, దాని బీజిఎం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ అన్నీ కూడా ఒక సినిమా రిలీజ్ కావటానికి ముందే కొన్ని పాజిటివ్ వైబ్స్ వస్తాయి. రామ్ చరణ్ గారిది ఈ మూవీ గేమ్ చేంజర్ రిలీజ్కి ముందే మ్యూజికల్ హిట్ ప్లస్ వస్తున్నటువంటి ఇన్పుట్స్ అన్నీ కూడా సినిమా చాలా అద్భుతంగా ఉండబోతుంది అనేటువంటి సమాచారాన్ని ఇస్తున్నాయి. కొంతమంది కావాలని ఏవో దుష్ప్రచారాలు చేసినా, లేదా కొంత వ్యతిరేకత తీసుకురావాలనే ప్రయత్నం చేసినా, ఇది చాలా దారుణమైనటువంటి విషయం. 100 కోట్ల రూపాయలతో సినిమా తీసిన తర్వాత సినిమా రిలీజ్కి ముందే దానిపైన వ్యతిరేక ప్రచారాలు చేయటం అనేది, నెగిటివ్ క్యాంపెయినింగ్ చేయటం అనేది ఈ మధ్యకాలంలో టాలీవుడ్లో ఇదొక ఇదైపోయింది, సాంప్రదాయంగా మారిపోయింది. అది చాలా దుర్మార్గమైన విషయం. ఏ సినిమా అయినా కావచ్చు. సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి, పెద్ద పెద్ద సినిమాలు. బాలకృష్ణ గారి సినిమా వస్తుంది, వెంకటేష్ గారి సినిమా వస్తుంది, రామ్ చరణ్ గారి సినిమా వస్తుంది. అన్ని సినిమాలు బాగుండాలి, అన్నీ బాగా ఆడాలని కోరుకోవాలి. కానీ ఇంకోటి ఏంటంటే సినిమా టికెట్ల ధర యొక్క పెంపుదల కూడా దీనిపైన ప్రభావం చూపుతుందని ఒక రకమైన ప్రచారం. అయితే సినిమా టికెట్ల ధర పెరగడం అనేది కొంత సామాన్య ప్రేక్షకులకు ఇబ్బందే కావచ్చు. కానీ మరి ఇంత బడ్జెట్ పెట్టి తీసినప్పుడు మరి తప్పని పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు. ఎందుకంటే
సినిమాకి టికెట్ రేట్లు పెంచినా దాంట్లో ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పినటువంటిది కూడా గమనించాలి. ఏదేమైనప్పటికీ ఏంటంటే సంక్రాంతి పండగకి గేమ్ చేంజర్ మూవీ ద్వారా మెగా ఫ్యాన్స్కి మెగా ఫీస్ట్ అందబోతుంది అనేది అని మనం భావించవచ్చు. చూద్దాం ఏం జరుగుతుంది.